బీసీల రాజకీయ సాధికారతకు మరింత బలాన్ని చేకూరుస్తూ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని పసలపూడి జంక్షన్ లో గురువారం ఘన సంబరాలు నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పీఎం మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ చిత్రపటాలకు బీసీ సంఘాల నాయకులు, కూటమి పార్టీ నేతలు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వాంత్ రాయలు హాజరయ్యారు. ముందుగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నాయకత్వంలో బీసీలకు న్యాయం చేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఓకే చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై సుభాష్, జై సుభాష్, బాబు మరి మోడీ గారి ఫోటో లేదు. అవి జరుగుతున్నాయి. బాబు లేవాయి బాబు బాబు టాటా బావా ఎల్లు తీసుకొచ్చే అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మహోన్నతమైన కార్యక్రమం చేపట్టాం. అదేంటంటే ఏదైతే
మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించాలని మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకుని 3 రోజులు అయింది. ఆ జీవో ఇవ్వటం కూడా జరిగింది. ఈవేళ బీసీలని ఇంత ప్రముఖంగా గుర్తించారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారే గుర్తించారు 33% ఇచ్చి, తర్వాత ఒక దుర్మార్గమైన పాలన వచ్చి దాన్ని 24%కి తగ్గించడం జరిగింది. మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడ్డాయో ఆ సమయంలో దాన్ని మళ్ళా 34%కి తీసుకొచ్చి బీసీల యొక్క అభ్యున్నతికి ఆయన కృషి చేస్తున్నారు. బీసీ సోదరులందరూ కూడా పవర్లోకి రావాలి, బీసీ సోదరులందరూ కూడా కొంత న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన ఇవాళ తీసుకొచ్చిన క్రమంలో ఈ రోజున వారిని ఘనంగా కూడా మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి, మనం వారికి అందరికీ అభినందన తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్నారో వారికి పాలాభిషేకం చేయడానికి మా బీసీ సోదరులందరూ అశేషంగా కదలొచ్చారు. ఈరోజు మా బీసీలందరికీ కూడా ఏదైతే జీవో ఇచ్చారో ఆ రోజు మాకు పండగ. బీసీలందరూ కూడా కిందకి ఏదైతే పదవులు లేక కింద చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ప్రతి 30 మందిలోనూ 10 మందికి ఏడ అవకాశం వచ్చిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత అని ఘనంగా చాటుకుంటూ ఆ చంద్రబాబు నాయుడు గారికి మా బీసీ సోదరులందరూ జీవితాంతం రుణపడి ఉంటామని వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.